నమస్తే పద్మారెడ్డి గారు. నమస్తే. ఎట్లా ఉన్నారు? బాగున్నాను. బాగున్నారా అంటే బాగున్నాను, సంతోషంగా ఉన్నాను. సంతోషంగా ఉన్నారా? ఉన్నాను. రైట్. అంటే ప్రస్తుతం ఉన్న రాజకీయాలు, కాలనీ సమస్యలు వీటన్నిటి మీద ఎట్లా ఎట్లా ఉన్నారు? నేను గత 4.5 సంవత్సరాలుగా చర్లపల్లి డివిజన్ శివసాయి నగర్ కాలనీకి ఏకగ్రీవంగా అధ్యక్షునిగా పనిచేస్తూ ఉన్నాను. ఆనాటి నుంచి కూడా 1 సంవత్సరం కాలంతో కాలనీల సమస్యలు, మా కాలనీ ఒకటే కాదు అన్ని కాలనీల సమస్యలను కూడా అధికారుల దృష్టికి తీసుకుపోవడానికి ఒక ప్లాట్ఫారం ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది, సమన్వయం చేసుకోవడానికి ఉంటుంది అనే చేసుకుని ఆ దిశగా ముందుకెళ్తున్నారు. ఎంతో సాదాసీదాగా కనిపిస్తూ ప్రజల సమస్యలనే తన హృదయ స్పందనగా స్వీకరించుకొని ఆ సమస్యల పరిష్కారం కోసం అధికారులనే పరుగులు పెట్టిస్తున్న ఓ సాదాసీదా వ్యక్తి మనతో పాటు ఉన్నారు. ఎక్కడెక్కడ అనే వెతుకుతే కూడాను ఆఖరికి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని కాప్రా సమీపంలో ఉన్న మున్సిపల్ దగ్గర ఉన్నటువంటి ఆ ప్రాంతంలో కనబడ్డాడు ఎంపల్లి పద్మారెడ్డి. అతనే ఇప్పుడు మన ముందున్నారు. ఒకసారి ఆయనతో అన్ని వివరాలు మాట్లాడుకుందాం. నమస్తే. సిసిఎస్ అని అంటారు, ఏంది సిసిఎస్, ఏంది అసలు ఈ కాలనీలది ఏంది గ్రూపు? చర్లపల్లి కాలనీల సమాఖ్య అని చర్లపల్లి డివిజన్ పరిధిలోని నేను ఒక కాలనీ ప్రెసిడెంట్గా పనిచేసినాను. 5 సంవత్సరాల కింద నేను ఏకగ్రీవంగా అయిన తర్వాత ఈ సమస్యలు ఒక కాలనీతోటే కాదు, చాలా సమస్యలు ఉన్నాయి, అనేక కాలనీల సమస్యలు ఉన్నాయి, అట్లనే పెండింగ్లో ఉన్నాయి, పరిష్కారం అవుతలేవు, అధ్యక్షులు సెక్రటరీలు ఇబ్బందులు పడుతూ ఉన్నారనే ఉద్దేశంతో ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయాలని చెప్పి ఉద్దేశంతో నేను ఓ ప్రయత్నం చేసినాను. ప్రెసిడెంట్ సెక్రటరీ నెంబర్ తీసుకొని. ఎంతో మంది ఉన్నారు కదా, మీరే చేయాల్సిన అవసరం ఉంది. నేను స్వతహాగా జర్నలిస్టును, 31 సంవత్సరాల పైన దాటింది నేను పనిచేయబట్టి. ఆంధ్రజ్యోతి, వార్త, TV9 తదితర ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో పనిచేశాను. ఆ స్ప్రో ఉన్నది. సామాజికంగా జనాలకు ఏదైనా చేయాలి, అంతిమంగా జనాలు సంతోషంగా ఉంటే మనకు బాగుంటుందనే ఆలోచనతో ఈ సిసిఎస్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి రిజల్ట్స్ వస్తున్నాయా దీనివల్ల? సంతోషంగా కాలనీ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు వాళ్ళు చెప్తే కూడా కొంత పెండింగ్ అయ్యే సమస్యలను సిసిఎస్ వేదికగా ఒక వాట్సాప్ గ్రూప్ ద్వారా ఒక 250 మంది ఫస్ట్లో ఉండుండే ఆ గ్రూప్లో దాంతో సమస్యలను మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళడానికి చేసిన ప్రయత్నము చాలా ఇదైంది. 100% రిజల్ట్ ఉంది, పరిష్కారం అవుతుంది, గంటలలో పరిష్కారం అవుతుంది. మరి అధికారులను ఊరికేనే ఉరుగులు పరుగులు పెట్టేస్తున్నారా, లేకపోతే ఏమైనా మంచి ఉద్దేశం ఉందా, ఏంది? లేదు, అధికారులను ఎక్కడ కూడా అధికారులను కానీ ప్రజాప్రతినిధులను కానీ ఎక్కడ కూడా చేయలేదు అని విమర్శ ఎక్కడ లేదు. మేము 4.5 సంవత్సరాల రికార్డు చూసుకుంటూ కూడా, ట్రాక్ చూసుకుంటూ కూడా ఎక్కడ లేదు. సమస్య ఉన్నది, మురుగు పొంగుతున్నది, చెత్త ఎత్తుతలేరు, దోమలు ఇది స్వైరవ్యారం చేస్తూ ఉన్నాయి, పందులు స్వైరవ్యారం చేస్తున్నాయి, లైట్లు వెలగడం లేదు, కరెంటు సరిగా లేదు, నీళ్లు సరిగా లేవు అనే మాట తప్ప చేయండి, పరిష్కారం చేయండి అని చెప్పి అంటున్నాము. పరిష్కారం కాగానే ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు ఎంతోమంది, వారందరూ వదిలేసి కేవలం మీరే ఎందుకు ఈ పంతం పట్టుకుని పని చేస్తున్నారు? నేను పంతం అనే ఏమనుకోవడం లేదు. సరే, నాకున్న ఈక్వేషను జనాలకు, నేను 91లో గట్కేశ్వర మండలంలో నేను జర్నలిస్ట్గా పనిచేశాను. ఆంధ్రజ్యోతిలో చాలా సంవత్సరాలుగా పనిచేసినాను. ఆంధ్రజ్యోతి బంద్ అయ్యే వరకు కూడా నేను 2000 వరకు గట్కేశ్వర్లో పనిచేసాను. తర్వాత 2000 తర్వాత వార్తలో పనిచేశాను. 2004లో TV9లో చేశాను. జనాలకు చేయాలి ఒక తపన, ఒక దాంతో మాత్రం మోటోతోటి పనిచేస్తూ ఉన్నాను. వేరే వాళ్ళ మీద వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద లేదు. జనాలు కనెక్ట్ అయ్యారు సిసిఎస్ అంటే ఆ రకంగా, ఆ కోణంలో. అంటే ఇప్పుడు అధికారులు అంటే రాజకీయ కోణంలో ఏదైనటువంటి ప్రోద్బలం ఉందా, లేకపోతే ఎవరైనా ప్రోత్సహిస్తున్నారా? అట్లేం లేదు, కలిసి నడిచి వచ్చేతో మేము కలిసి నడుస్తాను. నేను నాతోటి నా ఆలోచనను షేర్ చేసుకొని బాగున్నదనే పద్ధతిగా అని చెప్పి చాలామంది వస్తున్నారు. ఫస్ట్లో కొద్దిగా అటు ఇటు అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా తగ్గకుండా, అక్కడ అప్పుడు ఎమ్మెల్యే గారు సుభాష్ రెడ్డి గారు ఉండ్రి, ఆయన ద్వారా పనులు చేసేటట్టు చూసినాం. కార్పొరేటర్ గారు ఉండ్రి, అది చేసినాము. ఇప్పుడు మన బండారి లక్ష్మారెడ్డి అన్నగారు ద్వారా కూడా చక్కగా అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాను. సిసిఎస్ వేదికగా 4.5 సంవత్సరాల వాట్సాప్ గ్రూప్ను ఇటీవలనే మేము దాన్ని రిజిస్టర్ కూడా చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రజాప్రతినిధులు సైతం వారికి కూడా అంతు చిక్కని సమస్యల్ని మీరు
ప్రతి కోణంలోనూ అనేక కాలనీల సమస్యల్ని తీసుకొచ్చి వారి దృష్టికి తీసుకొస్తున్నారు, పరిష్కారం దిశగా ముందడుగు వేస్తున్నారు. ఇది వారికి ప్రత్యర్థి వర్గంగా ఎందుకు అనుకోకూడదు? ఇప్పుడు ఒకటే ఏంటంటే కాలనీల ప్రెసిడెంట్ సెక్రటరీలు ఏదో పార్టీకి బైండ్ ఓవర్ అయ్యి పనిచేస్తూ ఉన్నారు కొంత, అలాంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది. అయితే ఆ నాయకుడు చెప్తే పట్టించుకోవడం లేదు, చేద్దాం చూద్దాంలే అనే పద్ధతి అంటారు. అన్న కొంచెం మా సమస్య ఉన్నది చూడండి అన్న అని చెప్పడంతో నేనేం లేదు, వాళ్ళు పెట్టిన టెక్స్ట్ ఆ గ్రూప్లో పెట్టాను, దాన్ని అధికారులకు జిహెచ్ఎంసి వాటర్ వర్క్స్ కానీ, శానిటేషన్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, జలమండలి కానీ, ఏదైతే ఉన్నో ఆ డిపార్ట్మెంట్లకు సంబంధించిన హార్టికల్చర్ అయితేంది ఆ డిపార్ట్మెంట్లకు తీసుకెళ్ళి పరిష్కారం కోసం చేస్తున్నాము. ఎంబడే స్పందన జరుగుతూ ఉంది, పనులు కూడా జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎన్నో కాలనీలు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి. ప్రత్యేకించి మీ సీజీఎస్నే ఎందుకు అధికారులు ఇంతగానో పట్టించుకుంటున్నారు? ఒకటి పద్మారెడ్డి సిసిఎస్ అనేది ఒక వాట్సాప్ గ్రూప్ ద్వారా ఉన్నప్పుడు అడ్మిన్గా నేను పనిచేశాను. తర్వాత క్రమంలో ఒక నవంబర్లో మీటింగ్ ఏర్పాటు చేసినాము. దాదాపు 30-40 కాలనీల జనాలు వచ్చారు. జనాలు వచ్చిన తర్వాత మీటింగ్ సక్సెస్ అయింది. ఒక కమిటీ ఫామ్ చేసినాము. రిజిస్టర్ అయినాక దాదాపు 35 మందితోటి కమిటీ వేసి దానిలో నన్ను ఏకగ్రీవంగా చర్లపల్లి కాలనీల సమ్మక్క సిసిఎస్ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 5 ఉపాధ్యక్షులు ఉన్నారు, ఒక జనరల్ సెక్రటరీ మహిళని ఇచ్చినాం చర్లపల్లికి, జాయింట్ సెక్రటరీలతోటి చక్కగా పనిచేస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా మేము ఎవరికి కాంట్రవర్సీ కాదు, నాన్ పొలిటికల్ లేదంతా. అంటే ఇప్పుడు మీరు రాజకీయంలో కానీ తిరగటం కానీ అట్లాంటిది ఏమైనా చేస్తున్నారు? నేను అట్లేం లేదండి, 31 సంవత్సరాల నుంచి ఉన్నాను. ఏ పార్టీకి సంబంధం లేదు. జనాల సమస్యలు పరిష్కారం చేసే పార్టీలను పార్టీగా చూడ, నేను ఆ లీడర్ను వ్యక్తిగతంగా అభిమానిస్తాం, ఆరాధిస్తాం. ఇప్పటి వరకు ఎన్ని సమస్యల్ని పరిష్కరించారు ఇట్లా? అంటే కౌంటింగ్ ఎన్ని? అనేక పెద్ద పెద్ద సమస్యలు కూడా చేసినాం. డ్రైనేజ్ సమస్య పరిష్కారం చేసినాం. లైన్లు వేసిన సందర్భాలు ఉన్నాయి. మారుతి ఎంక్లేవ్ అనేది ఇక్కడ ఉంటుంది. వాళ్ళు డ్రైను పొంగి ఖాళీ జాగాలలో మురుగునీరంతా మొత్తం కుంట లెక్కల మారి అవన్నీ బర్లు అవన్నీ పందులు అందులో ఇచ్చేస్తుంటే ఆ సమస్యను తీసుకెళ్ళినాము. ఇంజనీరింగ్ అధికారులు డిప్యూటీ కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళడంతో కొత్త లైన్లు ఏర్పాటు చేసి జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ శివసాయి నగర్ ఫేజ్ 3 అని ఉంటుంది, మన జిమ్మిగడ్డకు పోయే ప్రారంభంలో డిమార్ట్ దాటినాక. అక్కడ ఒక 4.5 ఏళ్ల కింద వరదలు వచ్చినప్పుడు మొత్తం కొట్టుకపోయింది. 25-30 కుటుంబాలు ఉంటాయి. మొత్తం జనజీవనంకు సంబంధించి మొత్తం లైన్ కట్ అయిపోయింది. వాళ్ళకు పోలేని పరిస్థితి ఉన్నప్పుడు మేము అక్కడ వెళ్ళి పరిస్థితి కలెక్టర్ గారి, మేడ్చల్ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి సాయం చేయాలని చెప్పి కోరి చేసినాం. ఇప్పటి వరకు ఒక 100 రకాలైనటువంటి సమస్యల్ని పరిష్కరించి ఉండొచ్చా? చెప్తాను. ఇప్పుడు ఆ శివసాయి నగర్ ఫేజ్ 3లో అంతకుముందుకు పైపులేసి ఏదైతే డ్రైన్ నిర్మాణం చేసారో దాన్ని పక్కాగా బ్రిడ్జి నిర్మాణం చేయాలని చెప్పి ఆ కాలనీ కుటుంబాలతో కలిసి ఆ నాలాలనే బ్రిడ్జి మీద కూర్చొని నిరసన వ్యక్తం చేయడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఒక 59 లక్షలతోటి అక్కడ బ్రిడ్జి నిర్మాణం చేసినాం. అది సిసిఎస్ కౌంటింగ్. ఇప్పటికి ఒక 100 సమస్యల్ని చాలా చేసినాం, 100కి ఎక్కువ చేసినాం. మురుగుల సమస్య కానీ, చెత్త సమస్య, స్ట్రీట్ లైట్ల సమస్య కానీ, మన మ్యాన్హోల్ కవర్ల సమస్య కానీ, నీటి లీకేజీలు అని కానీ, ఏదైనా సమస్యను తీసుకెళ్ళినాము. పరిష్కారం కోసం చాలా చేసినాం. అధికారులందరూ కూడా స్పందిస్తున్నారు, చాలా చక్కగా సహకరిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అందరికీ కూడా. అయితే ప్రజాప్రతినిధులు ఉన్నారు, మరి వాళ్ళంతా చేయలేని పని మీ వల్ల అవుతుంది ఏంటంటారు? ఏ విధంగా భావించవచ్చు దీన్ని? ప్రజాప్రతినిధి మనం అవునన్నా కాదన్నా మనకు ప్రజాప్రతినిధి వాళ్ళే. అది కార్పొరేటర్ కావచ్చు, ఎమ్మెల్యే గారు కావచ్చు. కానీ ఒకటే మనం అనుకుంటున్నాం ఏంటంటే ఎక్కడ కూడా మేము కాంట్రవర్సీ ఉండను. చేయలేదు, కార్పొరేటర్ చేయలేదు, ఎమ్మెల్యే చేసిండు, ఎమ్మెల్యే చేయలేదు, కార్పొరేటర్ చేసిండు, ఇక్కడ ఎక్కడ చెప్పను. కాబట్టి వాళ్ళకు కూడా ఏమనిపిస్తుంటే చేస్తున్నాడు కదా, చేస్తే మనకు సంబంధించిన ఏరియాలో చేస్తున్నాడు కదా, అందులో మనం టేబుల్ వేసుకొని కూర్చుంటే మనకు కూడా ఆ క్రెడిబిలిటీ ఉంటుంది కదా అనే పద్ధతి కానీ అనుకుంటుండవచ్చు. అంటే నేటి కాలంలో ప్రజాప్రతినిధులు నేరుగా ప్రజలకి మరింత దగ్గర సేవలు అందించాలి. అలాంటిది పోయి ఒక సామాన్య క్యాండిడేట్గా ఉండి ఆ సమస్యల్ని పరిష్కరిస్తూ వాటికి మార్గం నిర్దేశం కూడా చూపిస్తున్నటువంటి తరుణంలో వారికి నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చేందుకు కూడా అవకాశం ఉంటుంది కదా. నేను అనేది ఏంటంటే పద్మారెడ్డి ఒక్కడు అనే పద్ధతి అని అనుకున్నారు.
ఇలా పద్మారెడ్డి ఒక్కటి వాట్సాప్ గ్రూపు ఒక అధికారికంగా రాజ్యాంగపరంగా మేము రిజిస్టర్ అయినాం. రిజిస్టర్ అయ్యి చక్కగా పనిచేస్తాం ఉన్నాం. ఎక్కడ కూడా ఒక వీళ్ళు చెడు అని అదే అని ఏం చేస్తలేము. అట్లా విధంగా సమస్యలను కాలనీలో ఏం చేస్తారంటే భయపడి నాకు వ్యక్తిగతంగా పంపడం కానీ లేదా సిసిఎస్ గ్రూప్లో పెట్టడం కానీ చేస్తున్నారు. ఆ సమస్యలను చేయమని అధికారులకు సంబంధిత డిపార్ట్మెంట్లకు పంపిస్తున్నాం. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా స్పందించి పనులు చేస్తున్నారు తప్పితే ఎక్కడ వీళ్ళు సరే ఎవరు బిజీ వాళ్ళకు ఉండవచ్చు, ప్రజాప్రతినిధులుగా వాళ్ళు చేయాలి, కొంత చేయలేకపోవడం వల్లనో ఏమో కానీ సిసిఎస్ అయితే యాక్టివ్ రోల్ పోషిస్తూ ఉన్నది. అందుకు జనాలు కూడా హ్యాపీగా ఉన్నారు కాలనీలో. సో ఇప్పుడు ఈ సిసిఎస్ ఇప్పుడు మీరు ఇలాంటి సిసిఎస్లో ఇట్లా ఎంతమందికి ఆదర్శంగా ఉండేందుకు ఏమైనా ఉపయోగకరంగా ఉందని అంటారు? ఎట్లా చేస్తే బాగుంటుంది? చెర్లపల్లి డివిజన్లో దాదాపు 70 కాలనీలు ఉంటాయి. ఆ 70 కాలనీలకు సంబంధించిన ఒక ప్రయత్నంగా చేసినాను. అది 4.5 ఏళ్ళ కింద 2020లో చేసినాను. అది ఏమైందంటే ఒక రోల్ మోడల్ అయిపోయింది. అది విస్తృతం ఎలాబరేట్ అయిపోయింది. ఇప్పుడు కాపురా సర్కిల్ మొత్తానికి తెలిసింది, ఉప్పల్ కూడా తెలిసింది. కాపురా సర్కిల్లో మనకు 6 డివిజన్లు ఎవరైతే ఉన్నాయో 6 డివిజన్లకు సంబంధించిన కార్పొరేటర్లు అందరికీ తెలుసు. ఓ సిసిఎస్ అనేది పెట్టి చాలా చక్కగా పనిచేస్తూ ఉన్నాడు. ఎక్కడ కాంట్రవర్సీ లేదు, ఎవరి విమర్శ లేదు, మంచి ప్రోగ్రెసివ్ ఆలోచనతో చేస్తున్నాడు. హ్యాపీ. నువ్వు చేసే ఆలోచన మాకు కూడా ఒక ఇన్స్పిరేషన్ ఇస్తుందని చెప్పి నాకు చాలామంది కార్పొరేటర్లు ఫోన్ చేసి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అసలు ఇలాంటి సామాజిక పరమైనటువంటి అంశాలు అంటే సమస్యల కోణంలో మీరు ముందుకు వెళ్తున్నారు. ఇంకా వేరే ఇతర ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా? నేను జనరల్గా జనాలకు చేయాలి అనేది ఒక ఆలోచనతోటి ఉన్నాను. ఒక ప్రోగ్రెసివ్ ఐడియాలజీ తోటి మార్పు జరిగితే జనాలు సంతోషం ఉంటుంది. ఆ ఒక ఆలోచన. నేను జర్నలిస్ట్గా కూడా పెన్ను పేపర్ పట్టినాడు, ఇంటింటి పేపర్ వేసినాడైనా ఏదైనా కానీ జనహితం అనేది కొంచెం అనేది నా బ్లడ్ అనేది చెప్తా ఉంటుంటుంది. తప్పు చేయొద్దురా అని చెప్పి ఒకటి క్వశ్చన్ చేస్తా, ఎప్పటికీ ప్రశ్నిస్తూ ఉంటుంటుంది. కాబట్టి అది ఆలోచనతో జాగ్రత్తగా ఉండి నాకు ఆత్మసాక్షికి నేను ఎప్పుడు సమాధానం చెప్పుకుంటూ జనాలకు సేవ చేయాలని. కేవలం సిసిఎస్లోనే కాకుండా మరి ఇతర ప్రాంతాల్లో కూడా ఇతర డివిజన్లో కూడా ఇలాంటి సమస్యలు అనేకం ఉన్నాయి. వాటి మీద మీరేమంటారు? తప్పకుండా అక్కడ కూడా స్పందిస్తూ ఉన్నారు. కొంత విసిఎస్ అని వంపు కూడా కాలనీల కోఆర్డినేషన్ కమిటీ అని ఒకటి పెట్టుకున్నారు. ఆ మీటింగ్లో కూడా నేను పోయినాను. డాక్టర్లు ఉన్నారు, మేధావులు ఇట్లా ఉన్నారు, ఆ కాలనీలలో ఎంప్లాయీస్ ఇట్లా అందరూ ఆడ కూడా మాట్లాడినాం. మేము ఏం చేసినాము, సమస్య దాని పరిష్కారం అంతే తప్ప ఒక విమర్శలు అయిన కానీ ఏమి లేదు. సమస్య పరిష్కారం కాగానే కన్సర్న్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులకు, డిప్యూటీ కమిషనర్కు వాళ్ళకి కానీ ధన్యవాదాలు, ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు, కార్పొరేటర్లకు ధన్యవాదాలు చెప్తున్నాం. అట్లా పరిష్కారం జరుగుతుంది. ఇప్పుడు సమస్యల పరిష్కారంకి నోచుకొని కాలనీలు చాలా ఉన్నాయి. వాళ్ళ సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏంటి? తప్పకుండా సిసిఎస్ అనేది అక్కడ నా అవసరం ఉన్నదని చెప్పి అనుకున్నప్పుడు నేను తప్పకుండా వెళ్తాను. వెళ్ళేసి ఆ కాలనీ జనాలతోటి వాళ్ళ సంఘటన చేసి ఆ పరిష్కారం కోసం చేస్తాను. ఇటీవల నేను ఉదాహరణకు చెప్పాలంటే ఆదర్శ్ నగర్లో 7 ఎకరాల స్థలంలో ప్రభుత్వము 7 పార్కులను కేటాయించింది. అంగట్లో ఉన్న అన్ని ఉన్న అల్లున్నోట్ల శని ఉన్నట్లు అది పేదల బస్తీ కావడం ఏందో పాపమో తెలియదు కానీ మొత్తం పాములకు, విషసర్పాలకు, తేళ్లకు ఆవాసం అయిపోయింది. ఒక పార్కులో శుభ్రం లేదు. ఎక్కడ డబ్రిసి అక్కడనే చెత్త చెదారం పిచ్చి మొక్కలంతా ఉన్నాయి. వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చిర్రు ఇక్కడికి. ఆ కుటుంబాలన్నీ వచ్చి అన్నా నువ్వు ఒకసారి వస్తే బాగుంటుంది అనే పద్ధతి. అంటే నేను మా కమిటీ సభ్యులను తీసుకొని ఒక పొద్దుగాల ఒక వారం రోజుల కింద మొన్న గురువారం కాక అంతమంది గురువారం పోయినాం. వాళ్ళందరూ జనమంతా వచ్చారు. జనమంతా వచ్చి కూర్చున్నాం. ఆ ముళ్ళ కంచెలలో కూర్చొని ప్రొటెస్ట్ చేసినాం. ఈ ఉద్యానము అధ్వానంగా ఉన్నది, దీని మీద చర్యలు తీసుకోండి సారు, జిహెచ్ఎంసీ ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ గారు, డిప్యూటీ కమిషనర్ గారు అని చెప్పినాం. చక్కగా వారం తిరగక ముందుకే శుభ్రం అయిపోయింది. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారుల మీద మీరేమంటారు? నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు అంటే మనము కాలనీ సంక్షేమ సంఘాలను కూడా కొంత మనం క్రియాశీలక పాత్రగా మనం కరెక్ట్గా ఉండి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి అధికారులు పట్టించుకోకపోతే వాళ్ళ పై అధికారులు మనం కంప్లైంట్ చేయొచ్చు. ఈ కింద అధికారి పని చేయకపోతే పై అధికారి, ఆ పై అధికారి కంప్లైంట్ పని చేయకపోతే ఇంకో పై అధికారి పోతాం. ఇప్పుడు ఇదే స్ఫూర్తి ఇతర ప్రాంతాలకి విస్తరించే అవకాశానికి మీరేమైనా ఇన్స్పిరేషన్గా లేకపోతే ఏమైనా చేయబోతున్నారా? ఇప్పటికే దాదాపు సిసిఎస్ అంటే సామాజిక సోషల్ మీడియాలో అన్ని గ్రూపులలో అనేది ఉంటుంది. నేను అలా షేర్ చేస్తూ ఉంటుంటాను. వాళ్ళు షేర్ చేసిన సందర్భంలో ముఖ్యంగా
సిసిఎస్ యాక్టివిటీలో మీకు ఒకటి చెప్పాలి, ఇజ్రాల సమస్య బాధితులు లేని కాలనీలు ఉండయి, కుటుంబం ఉండదు. చిన్న శుభకార్యం జరిగినా, బారసాల జరిగినా, గృహప్రవేశం జరిగిన, పెళ్లి వేడుకైనా, అది జన్మదిన వేడుకైనా ఇజ్రాయల్ ఎన్నో సమస్యలు సృష్టిస్తారు. వాళ్ళకి డబ్బులు ఇవ్వడం ఇది తప్పు కాదు, వాళ్ళు విపరీతమైన వేలకు డిమాండ్ చేయడం వల్ల దాన్ని ప్రొటెస్ట్ చేసినాం. ప్రొటెస్ట్ చేసి సక్సెస్ అయినాం. ఇజ్రాయల్ గురువులతో కూడా సమావేశాలు ఏర్పాటు చేసినాం, ఒక తవ్వక తెచ్చినాం. ఇవాళ ఎక్కడైనా మేడ్చల్ దాకా కూడా ఫోన్లు వస్తుంటాయి, ఇట్లా అన్న ఇట్లా ఒక ఇజ్రాయల్ వచ్చిర్రు, మీరు సంతోషంగా ఎంత ఇవ్వాలనుకుంటారో ఇవ్వండి, అంతకంటే ఏమైనా ఇబ్బంది కలిగిస్తే మీరు నాకు ఫోన్ చేయండి, స్పీకర్ ఫోన్ ఆన్ చేయండి అని చెప్పండి. స్పీకర్ ఫోన్ అయితే వాళ్ళు చైతన్యంతో ఆల్రెడీ 18 సార్లు మేము ఏమి ఇబ్బంది పెడతలేమని చెప్పి చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే స్థానికంగా ఉన్న పోలీసులు అంటే కుషాగూడ పోలీసులు ఏ రకంగా మీకు సహకరిస్తున్నారు ఈ సమస్యల మీద? 100%. ఇప్పుడు ట్రాఫిక్ సమస్య కానీ, లాండ్ ఆర్డర్ సమస్య కానీ, ఎంతో సమస్యలు ఉండే, అది ఎవరు కూడా చెప్పుకోలేని పరిస్థితి, అసలు ఎట్లా పరిష్కారం అయితే తెలియని పరిస్థితులలో నేను ఇసుక లారీల సమస్య కానీ, చక్రపురం నుంచి కుషాయిగూడ బస్టాండ్ పోచమ్మగూడ దాకా ఇసుక లారీలు పెట్టేది, మొత్తం పెద్ద పెద్ద భారీ పర్వతాలను తలపించే లారీలు పెట్టడం వల్ల పాదచారికి నడక లేని పరిస్థితి, నడకదారి లేని పరిస్థితి, ప్రమాదాలు జరిపోతాయి. ముఖ్యంగా సఫాయి కార్మికన్నలు అక్కలు చాలా ఇబ్బందులు పడి ప్రాణాపాయ స్థితిలో కూడా ఉన్న సందర్భంలో ఒకసారి మేయర్ గారు ఈ రూట్లో ప్రయాణం చేస్తున్నా కానీ ఆ లారీలు కదలలే అక్కడ. నేను ఎంబడే ఒక వీడియో చేసి ఒక వాయిస్ లెక్క చేసేసి మన రాచకొండ కమిషనర్ గారి దృష్టి మహేష్ భగవత్ సార్ ఉండే, ఆయన దృష్టికి తీసుకెళ్ళంగా ఎంబడే స్పెషల్ డ్రైవ్ పెట్టేసేసి మొత్తం ఇక్కడ పోచమ్మగూడ నుంచి మొత్తం చక్రపురం షిఫ్ట్ చేసేసారు. ఇది ఇంతే కాకుండా నియోజకవర్గ స్థాయిలోనూ ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా చేపడతారా? నేను అట్లా ఏమీ ఆలోచన లేదా. టైము ఇప్పటికే మా కుటుంబం నుంచి చాలా నేను దూరం అవుతా ఉన్నాం, వాళ్ళ సేవలు కొంచెం ఇబ్బంది పెడతా ఉన్నాం. సరే కొంత ఇక ఇంత అని చెప్పి వాళ్ళ లీనమైన సందర్భాలతోటి నాకు అంతకుముందుకు స్పెట్స్ కూడా లేకుండే, స్పెట్స్ వచ్చినాయి. బార్డర్లో షుగర్ కూడా బార్డర్లో ఉన్నాను, కొంచెం టైంకి తినకపోవడం, టెన్షన్లు పెడతా ఉన్నారు కొంత నన్ను, అంటే భయపెట్టారు ఏదో రకంగా చేయడానికి. అది అయినా కానీ వాళ్ళందరూ మనవాళ్ళే అని అనుకుంటాను. నా ఆరోగ్య నా వ్యక్తిగతము కొంచెం నేను ₹1 ఎక్కడ ఆశించే పరిస్థితి లేదు. ఎవరైనా ఇస్తుంటే కూడా ₹10 ఎక్కడ రూపాయి తీసుకొని పేదలు అనే పద్ధతి చెప్పి ఇప్పటి వరకు ఏ అధికారి కానీ పోలీసుల నుంచి కానీ ఏమైనా బెదిరింపులు అట్లాంటిది ఏమైనా మారినారా అని చెప్పి? లేదు, అంటే పాలకులు కొంత ఉండొచ్చు, లీడర్గా కొంత ఉన్నోళ్ళు ఉంటారు, కానీ ఆఫీషియల్స్ వాళ్ళందరికీ చేతులెత్తి దండం పెట్టాలి. మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. రాచకొండ కమిషనర్ గారి నుంచి మన జిహెచ్ఎంసీ కమిషనర్లు చాలామంది మారారు, ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్లు కానీ, డిప్యూటీ కమిషనర్లు కానీ, వాళ్ళందరూ కూడా ఎక్కడ కూడా సిసిఎస్ అనేది ఒక బ్లాక్మెయిల్ అనేది చేస్తలేదు అనే పద్ధతి ఉంది. వాళ్ళు ఎప్పుడు కూడా చేయలేదు, వాళ్ళు సంపూర్ణ సహకారం ఇచ్చారు కాబట్టి ఇలా అంతిమంగా ప్రతి డివిజన్లో పని అవుతుంది. ఈ సిసిఎస్ అనేది ఒకటి క్వశ్చన్ చేసేది ఉన్నదిరా, సోషల్ మీడియాలో అందరూ ఎన్నో గ్రూపులలో ఆఫీసర్లు కూడా ఉంటారు, అట్లా వాళ్ళు కూడా అటెన్షన్ తోటి పనిచేస్తారు తప్ప వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళని బాధ కూడా పెట్టలేదని అనుకుంటాం మేము. కాకపోతే ఏమంటే ఎంబడి పడుతున్నాం. ఇప్పుడు ఎంతమంది జనాభా ఉండొచ్చు మీ ఆ కాలనీల సమాఖ్య లోపల మొత్తం? ఇప్పుడు దాదాపు మేము 70 కాలనీలలో ఉన్నాము. కాపురం సర్కిల్లో 330 కాలనీలు బస్తీలు ఉంటాయి. ఈ సిసిఎస్ వాట్సాప్ గ్రూప్లో దాదాపు 1000 మంది ఉన్నారు. 1000 మంది ఉన్నారు. అడ్మిన్ నేను ఒక్కరిని. ఇక అందులో ఏమి గుడ్ మార్నింగ్లు, గుడ్ నైట్లు, శుభాకాంక్షలు ఏముండయి. సమస్య దాని పరిష్కారం. ఓటర్ శాతం ఎంత ఉండొచ్చు దాంట్ లోపల? అందరూ ఓటర్లే, ఇక అందరూ ఓటర్లే ఉంటారు. 1000 మంది ఉన్నాడు, 1000 మంది ఓటర్లు ఉంటారు. కానీ ఆ 1000 కుటుంబాలు నలుగురు వేసుకుంటారు, 4000 మంది. అంటే 4000 మంది ఓటర్లు. ఇప్పుడు మీరు వాళ్ళకందరికి తగినటువంటి సమస్యలు ఏమైనా ఉంటే వాటి పరిష్కారం చేస్తున్నారు. ఈ 1000 మందే కాదు కదండి, 1000 మంది ఒక మనిషి ఒక కుటుంబం ఉంటుంది. ఆ కాలనీలో చాలా మంది కుటుంబాలు ఉంటాయి. ఆ కుటుంబాలన్నీ కూడా కనెక్ట్ ఉన్నాం. సమస్య పరిష్కారం కానీ ఇక్కడ నుంచి మొదలు పెడితే, ఈసీఎల్ నుంచి మొదలు పెడితే అక్కడ చెర్లపల్లి, ఇందిరమ్మ గృహకల్ప, మహాలక్ష్మి నగర్, మింటు కాలనీ, మన నేతాజీ నగర్, సెయింట్ జోసెఫ్ కాలనీ, ఈసీ నగర్, బిఎన్ రెడ్డి నగర్, మన వెంకటరెడ్డి నగర్, మత్స్వారెడ్డి నగర్, చిన్న చెర్లపల్లి, పెద్ద చెర్లపల్లి, మురుగు వంగుతుందంటే సరిపోయి సిసిఎస్ అనేది గుర్తొస్తుంది. లైట్ వెళ్ళకపోతే సిసిఎస్ గుర్తొస్తుంది. ట్రాఫిక్ పెరిగిందంటే సిసిఎస్ గుర్తొస్తుంది. దొంగతనం జరిగింది పట్టించుకుంటలేరా అంటే సిసిఎస్ గుర్తొస్తుంది. రైట్, ఇది పరిస్థితి.
ఎక్కడ ఏ అధికారిని కదిలించినా ఏ పోలీసులను కదిలించినా ఇక్కడ ఒకటి ఉంది, సామాజికంగా సమస్యల్ని నివృత్తి చేసేందుకు ఓ వ్యక్తి ముందుకు పరిగెత్తుకుంటూ వస్తాడనేటువంటి వణుకు పుట్టిస్తున్న సిసిఎస్ వాళ్ళతోటి ఇవాళ మనం ముచ్చటించాం. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.